హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోకి వెళ్దాం. దయచేసి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 74. ఇంకా ఆగమంటావేంటి యష్? నిన్ను ఇంతగా మోసం చేసిన ఆ శృతి భూమి మీద బతకకూడదు. అసలు ఆ విక్రమ్ గాడిని దానిని రోడ్డు మీదకి లాగి వస్తాను అంటూ దీక్ష ఆవేశపడుతుంటే, ఎంతో ఓర్పు సహనంతో ఉండే నువ్వు అది నన్ను మోసం చేసిందని తెలిస్తే నువ్వు ఇలాగే తొందరపడి తన మీదకు గొడవకు వెళ్తావని ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెడుతూ వచ్చాము. నేను ఇన్నేళ్ళు ఆ నరకాన్ని అనుభవిస్తూ నిన్ను బాధ పెడుతూ నీకు ఎడబాటుగా వస్తూ వచ్చింది వాళ్ళిద్దరికీ ఇంత ఈజీగా బుద్ధి చెప్పడానికి కాదు దీక్ష అంటాడు యష్. ఆ మాటలు విని దీక్ష ప్రశ్నార్థకంగా యష్ వైపు చూస్తుంటుంది. ముక్కుసూటి వ్యవహారంతో మొహం మీదే మాట్లాడే మా అమ్మని ఎంతో ఓపికతో ఇన్నేళ్ళు ఎదురు చూసిందంటే దాని మీద మేమందరం ఎంతగా ద్వేషంతో ఉన్నామో ఆలోచించు. ఏ కెరీర్ కోసమైతే నన్ను నా కుటుంబాన్ని మోసం చేసిందో తనకి ఆ కెరీర్ లేకుండా చేయాలి. అది ఎక్కడ కనిపిస్తే అక్కడ జనాలు చీ అంటూ ఉమ్ము వేయాలి. దానిని చూసి ఇంకొకరు ప్రేమ పేరుతో మోసం చేయాలంటే భయపడాలి. అందుకే ఇన్నేళ్ళు దానికి మా మీద ఏ కాస్త అనుమానం రాకుండా అందరం నటిస్తూ వచ్చాము. ఎప్పటినుంచో నా మనసులో ఈ సినిమా ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ అమలు చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చాను. ఆ రోజు లల్లి కూతురు ఫంక్షన్లో నువ్వు తనని చెంప మీద కొట్టాడని నేను అవకాశంగా తీసుకొని నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి సినిమా గురించి తన దగ్గర టాపిక్ తీసుకొచ్చాను. నీ మీద పగతో ఉన్న తను నీ పరువేదో తీయాలనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఒప్పుకొని అగ్రిమెంట్ చేసింది అని అంటాడు యష్. కానీ యష్, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే నీ సినిమా ఆలోచన బాగుంది. కానీ మరి ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాలో నటించడానికి ఎలా ఒప్పుకుంటారు? చూస్తూ చూస్తూ వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళే సినిమాలో చూపిస్తూ మేము దుర్మార్గులమని జనాలకి చెప్పుకోరు కదా అంటూ సందేహం వ్యక్తం చేస్తుంది దీక్ష. ఎలాగైనా వాళ్ళు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవాలి దీక్ష. ఒప్పించి తీరాలి. నేను అనుకున్నట్టుగా ఈ సినిమా బయటకు రాకపోతే ఇన్నేళ్ళు నేను అనుభవించిన నరకానికి, ఇన్నేళ్ళు మన ఎడబాటుకి అర్థమే ఉండదు అంటాడు ఆవేశంగా. వాళ్ళతో అలా నటింపజేయటానికి రిస్క్ అవుతుందేమో యష్ అంటుంది సందేహిస్తూ. రిస్క్ అని యష్కి కూడా తెలుసు కాబట్టి ఎంత రిస్క్ అయినా సరే ఈ ప్రాజెక్ట్ చేసి తీరాలి అంటాడు మాటల్లో కసి చూపిస్తూ. యష్ అలా కసిగా అనడం చూసి, ఆ కసి వెనక యష్కున్న పట్టుదలను చూసి సినిమా గురించి ఏమవుతుందో అనే కంగారుతో బాధపడుతుంటుంది. యష్ తన బాధను చూసి కాస్త నవ్వుతూ తన మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి దగ్గరికి తీసుకొని, నువ్వు సినిమా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అంతా నేను కోరుకున్నట్టుగానే జరుగుతుంది. ఈ సినిమా వల్ల నీ గౌరవం పెరుగుతుంది కానీ నిన్ను అగౌరవపరిచేటట్టుగా ఏమీ ఉండదు. సో ఇక నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకు అంటాడు. దీక్ష కాస్త నవ్వుతూ సరే యష్ అంటుంది. ఇక నుండైనా నువ్వు హ్యాపీగా ఉండాలి దీక్ష. నీ మొహంలో సంతోషం మాత్రమే చూడాలి. సరేనా అని అంటాడు తన మొహాన్ని చేతిలోకి తీసుకొని. సరే అన్నట్టుగా దీక్ష నవ్వుతుంటుంది. యష్ కూడా నవ్వుతూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పటి వరకు యష్ దగ్గర నుంచి కోపతాపాలు చూసిన దీక్ష ఇప్పుడు యష్ చూపించే ప్రేమాభిమానాలకు పొంగిపోతుంటుంది. తన మొహంలో సంతోషాన్ని చూసి యష్ కూడా తన తల నిమురుతూ తనని హృదయానికి హత్తుకొని తృప్తి పడుతుంటాడు. అంతలోని దీక్షకి ఏదో గుర్తొచ్చినట్టుగా యష్కి ఎదురుగా నిలబడి, కానీ యష్, నాకొక అనుమానం ఉంది, అది క్లియర్ చేస్తావా అని అడుగుతుంది. ఇంకా ఏంటి నీ అనుమానం అని అడుగుతాడు. నువ్వు శృతి వచ్చిన తర్వాతే కదా హీరో అవ్వాలని తపన పడింది. మరి నా కోసం హీరో అయ్యానని చెప్తున్నావేంటి అని అడుగుతుంది దీక్ష. పిచ్చి మొహమా, పిల్లలకి మన టెర్రస్ మీద ప్లేస్ సరిపోవడం లేదనే వంకతో నేను డ్యాన్స్ స్కూల్ బయటకు షిఫ్ట్ చేసింది హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టడానికే. అప్పటికే డ్యాన్స్ స్కూల్ బాధ్యతల్ని మధుకి అప్పజెప్పి నేను ఫోటోషూట్ కోసం తిరుగుతుండేవాణ్ణి. ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే మన పెళ్లి రోజు రావడం అయింది. ఆ శృతి ధృవగా ఎంటర్ కావడం జరిగిపోయింది. నీకు ఒక విషయం తెలుసా? మన మొదటి పెళ్లి రోజు నుంచి ప్రతి పెళ్లి రోజున నేను నీతో పాటు గుడికి వస్తూనే ఉన్నాను. కాకపోతే నేను నీకు కనిపించకుండా ఉండేవాణ్ణి. ఒక్కసారి నీడని చూసా గుర్తుందా? ఆ నీడ నాదే అని అంటాడు. ఆ మాటలు దీక్షకి ఇంకా ఆశ్చర్యానికి కల్పిస్తూ, అవునా
అని ఆ రోజు యష్ పర్సనాలిటీతో కూడిన నీడను చూసి తర్వాత ఎవరో అన్నట్టుగా భ్రమపడటం గుర్తు తెచ్చుకొని, కానీ అలా ఎలా యష్? మొదటి పెళ్లి రోజున నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపోయావు కదా అని అడుగుతుంది. ముందు కాస్త దూరం వెళ్ళాను. కానీ తర్వాత నీ వెనకనే నా అడుగులు పడ్డాయి. ఆ రోజు నీతో పాటే నేను కూడా ఓ పక్కకి ఆ గుడిలోనే ఉన్నాను. కాకపోతే శృతి రాకతో నేను పూర్తిగా డిస్టర్బెన్స్‌లో ఉండిపోయాను. ఆ డిస్టర్బెన్స్‌ని క్లియర్ చేస్తూ ఆ అమ్మవారే నాకు దారి చూపించినట్టుగా శృతి మోసం గురించి ఆ రోజే తెలుసుకోగలిగాను అని అంటాడు. అవునా? అసలు శృతి మోసం గురించి నీకు ఎలా తెలిసింది యష్? అని అడుగుతుంది. ఇంతలో యష్‌కి ఫనీ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. ఆ విషయం తర్వాత చెప్తాను దీక్ష అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడ ఉన్నావు ఫనీ అని అడుగుతాడు. పెళ్లి చూపులకి రమ్మని చెప్పారు కదా యశోదర్. మీ అత్తగారి ఇంటి గేటు దగ్గరే ఉన్నాను. మీరు లోపలే ఉన్నారా అని అడుగుతాడు. యష్ కాస్త ముందుకు వచ్చి కిందికి చూసేసరికి ఫనీ వాళ్ళ ఇంటి ముందు కారు కానుకొని నిలబడి ఉంటాడు. గేట్ వేసినట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఫనీ పైన ఉన్నాను అంటూ చెయ్యి ఊపుతాడు. ఫనీ పైకి చూసి, ఓ అక్కడ ఉన్నారా అని అంటాడు ఫోన్లో మాట్లాడుతూనే వాళ్ళని చూస్తూ. గేట్ సౌండ్ చేస్తే కింద ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి గేట్ తీస్తారు. తర్వాత నువ్వు పైకి వచ్చేయి అంటాడు యష్. సరే అని చెప్పి ఫనీ ఫోన్ పెట్టేసి గేటు దగ్గరికి వస్తుంటాడు. యష్ మళ్ళీ దీక్ష దగ్గరికి వెళ్ళి, ఫనీ వస్తున్నాడు దీక్ష. నేనే ఫనీని రమ్మని చెప్పాను అంటాడు. ఫనీ నీకు బాగా క్లోజ్ అయిపోయాడనుకుంటాను అని అడుగుతుంది దీక్ష నవ్వుతూ. అవును, మంచి ఫ్రెండ్ అయ్యాడు. నేను హీరో కావాలని నీ కోరిక తీర్చి ఈ స్థానంలో ఉన్నానంటే ఓ రకంగా అది ఫణీంద్ర వల్లనే అని చెప్పాలి. పైగా ఈ స్టోరీ గురించి చెప్పగానే కాస్త కూడా అధైర్యపడకుండా సినిమా చేస్తానన్నాడు. అక్కడ ఫణీంద్ర నిజంగా నాకు బాగా నచ్చాడు అని చెప్తుంటాడు. ఇక్కడ ఫనీ గేట్ సౌండ్ చేస్తుంటే స్వప్న అది విని బయటకొచ్చి గేట్ తీస్తుంది. ఫనీకి కంచు కనపడగానే తను కొట్టిన లెంపకాయ గుర్తొచ్చి కాస్త భయంతో చెంప మీద చెయ్యి పెట్టుకుంటాడు. ఓయ్ పేలాల మొహం, నువ్వు కూడా వచ్చావా అని అడుగుతుంది స్వప్న కాస్త నవ్వుతూ. తను అలా పేరు పెట్టి పిలుస్తుంటే ఫనీ కాస్త కోపం తెచ్చుకుంటూ, నా పేరు ఫణీంద్ర, పేలాల మొహం కాదు అంటాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నేను ఫస్ట్ చూడగానే పేలాల మొహం అనుకున్నాను. అందుకే అలాగే పిలుస్తాను అంటుంది ధీమాగా. తన మాటలకి ఫణీంద్ర మనసులో తిట్టుకుంటూ, నా ఫస్ట్ ఇంప్రెషన్లో నువ్వు బెస్ట్గా కనిపించావు కాబట్టే నువ్వు ఎన్ని మాటలన్నా చివరికి గూబ పగలగొట్టినా చచ్చినట్టు పడుతున్నాను అని అనుకుంటాడు. పెళ్లి చూపులు ఆ హీరోకి మా అక్కకైతే ఈ డైరెక్టర్ ఎందుకు వచ్చినట్టో అని అంటుంది దీర్ఘం తీస్తూ. ఆ హీరో మీ అక్కని చూసుకోవడానికి వస్తే ఈ డైరెక్టర్ నిన్ను చూసుకోవడానికి వచ్చాడులే అంటాడు వెటకారంగా చెప్పి. పక్కకి తప్పుకో అని తన్ని కాస్త వెనక్కి నెట్టి పైకి వెళ్ళిపోతుంటాడు. స్వప్న వెళ్తున్న ఫణీంద్ర వైపు కాస్త కోపంగా చూస్తూ, ఇతను కూడా పొగరేం తక్కువ లేదు అని అనుకుంటుంది. ఫణీంద్ర పైకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకోవడం చూసి, సారీ యశోధర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా అని అడుగుతాడు. అదేమి లేదు ఫనీ, మేము మాట్లాడుకోబట్టి చాలాసేపు అవుతుందిలే అంటాడు యష్. నమస్కారం అండి అంటూ దీక్షకు చేతులు జోడిస్తాడు ఫనీ. నమస్కారం ఫణీంద్ర గారు అంటుంది దీక్ష. ప్లీజ్ నన్ను మీరు గారు అని పిలిస్తే నేను మీకు చాలా దూరం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ గారు తీసేసి ఫనీ అని పిలవండి చాలు అని అంటాడు. సరే అని అంటుంది దీక్ష కాస్త నవ్వుతూ. ఫనీ కాదక్క, పేలాల మొహం అని పిలువు. ఆ పేరైతే ఈ డైరెక్టర్కి బాగా సూట్ అవుతుంది అంటూ ట్రేలో కాఫీ కప్పులు వాటర్ గ్లాస్ పెట్టుకొని అక్కడికి వస్తుంటుంది కంచు. ఫనీ కాస్త కోపం తెచ్చుకుంటూ, మీ చెల్లెలు బాగా ఎక్కువ చేస్తుంది దీక్ష గారు అంటాడు. స్వప్న, తప్పు అలా అనకూడదు అని అంటుంది దీక్ష కాస్త సీరియస్గా చూస్తూ. యష్ నవ్వుతూ, అక్క మంచు అయితే చెల్లెలు కంచు ఫనీ. శృతి లాంటి వాళ్ళకి మంచు కన్నా కంచు లాంటి స్వప్న అయితేనే కరెక్ట్ అంటాడు. ఫనీ తనని ఒరగా చూస్తూ తన చేతిలో ఉన్న ట్రేలో నుంచి వాటర్ గ్లాస్ అందుకొని వాటర్ తాగుతుంటాడు. దాని కంచుతనాన్ని నువ్వు కూడా వెనకేసుకొస్తున్నావా యష్ అని అడుగుతుంది దీక్ష. శృతి లాంటి వాళ్ళకి ఎలా పంచివ్వాలో నీకంటే మీ చెల్లెలకే బాగా తెలుసని చెప్తున్నాను. అసలు నేను నిన్ను వదిలేసి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది అంటాడు దీక్షని ఉడికించడం కోసం. దీక్ష ఆ మాటలకి కోపంగా చూస్తుండగానే, నేను రెడీ బావా అంటుంది స్వప్న టక్కున మాట అందుకొని. తను రెడీ అంట, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోనా అని అడుగుతాడు యష్ దీక్ష వైపు చూస్తూ. ఆ మాటలకి దీక్ష కన్నా ముందు ఫణి ఉడికిపోతూ వాటర్ తాగుతున్న ఫణీంద్రకి పొలమారుతుంటుంది. దాంతో ముగ్గురు
ఫణీంద్ర వైపు చూస్తారు. ఫణీంద్ర పొలమారడంతో ఇబ్బందిగా తల కొట్టుకుంటూ, అలాంటి బాంబులు పేలిస్తే నీ సినిమా తీయకముందే నేను గుండాగి చచ్చిపోయేలా ఉన్నాను యశోధర్ అంటాడు. మా బావ నన్ను పెళ్లి చేసుకుంటానంటే మీ గుండెందుకు ఆగుతుంది అని అడుగుతుంది స్వప్న అర్థం కానట్టుగా చూస్తూ. ఈ కంచు మాటలకే ఉంది కానీ నా బాధ అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటాడు ఫణీంద్ర మనసులో. యష్ దీక్ష కూడా అర్థం కానట్టుగానే ఫణీంద్ర వైపు చూస్తారు. కానీ అంతలోనే యష్కి క్షణంలో అర్థమై ఫణీంద్ర చెవి దగ్గరికి వచ్చి, కంచు నీ చెంప వాంచగానే పడిపోయావా ఫణి అని అడుగుతాడు. కొట్టినప్పుడు కాదులే, అంతకుముందే పడిపోయాను. దయచేసి నువ్వు ఇలా భారీ డైలాగులు చెప్పి నా గుండెని బ్రేక్ చేయకే అంటాడు యష్కి మాత్రమే వినిపించేలా. ఏంటో ఈ పేలాల మొహం ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అని అనుకుంటూ స్వప్న ముగ్గురికి కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంటే, ఈ కంచుని లైన్లో పెట్టడం కష్టమే అని అనుకుంటాడు ఫణి వెళ్తున్న తనని చూస్తూ. వాళ్ళ గుసగుసలు దీక్ష కూడా అర్థం చేసుకుని, జాగ్రత్త ఫణి, మా కంచుకి ఇలా లవ్వులు గివ్వులు అంటే అసలు ఇష్టం ఉండదు. దానికి నా లవ్ స్టోరీ చూసే లవ్ మీద విరక్తి పుట్టింది అంటుంది నవ్వుతూ. ఏదో ఒక తిప్పలు పడి నా కంచుని నా వైఫ్కి తిప్పుకుంటానులే కానీ మీ కాబోయే ఆయన్ని గారిని మాత్రం మా కంచుకి దూరంగా ఉండమని చెప్పండి అంటాడు కాస్త భయపడుతూ. నిజమే, ఏం మాట్లాడవు యష్, నన్ను వదిలేసి మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది దీక్ష కోపంగా చూస్తూ. ఆహా, నీ ఈ రోషం శృతి విషయంలో ఏమైందో అని అడుగుతాడు యష్ కాస్త కోపం తెచ్చుకుంటూ. చి, దాని పేరు తలుచుకోవాలన్న కంపనంగా ఉంది అంటుంది దీక్ష విరక్తి చెందుతూ. ఈ హ్యాపీ మూమెంట్లో తనని తలుచుకోవడం ఎందుకులే కానీ ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు యశోదర్ అని అడుగుతాడు ఫణి. మరో 10 రోజుల్లో మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది ఫణి. ఆ రోజు మా ఇద్దరి పేరు మీద ముహూర్తాలు కూడా బాగున్నాయంటున్నారు అంటాడు యష్. ఓ, అయితే మీ మ్యారేజ్ దగ్గరలోనే ఉందన్నమాట అంటాడు ఫణి నవ్వుతూ. అవును, ఈలోపు నేను ఢిల్లీ వెళ్ళి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం కూడా అయిపోతుంది అంటాడు యష్. గుడ్, ఇక అంతా మంచే జరుగుతుందన్నమాట అంటాడు ఫణి కాఫీ తాగుతూ. మంచే జరగాలి అన్నట్టు రేపు ఒకసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్ట్ గురించి పబ్లిక్ చెప్దాం ఫణి అంటాడు యష్. ఓకే యశోధర్, కానీ ఆ శృతి విక్రమ్ రియాక్షన్ ఏంటో మరి అని అడుగుతాడు ఫణి. వాళ్ళు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అయినా కెమెరా ముందుకొచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని మోసాల్ని చూపించక తప్పదు అని అంటాడు యష్ సీరియస్ అవుతూ. నాకు తెలిసి వాళ్ళు సినిమా ఆపమని కోర్టుకు వెళ్తారేమోనని నా అనుమానం యష్ అంటాడు ఫణీంద్ర. సినిమా ఆపడానికి ఖచ్చితంగా వెళ్తారని నాకు కూడా అనుమానంగానే ఉంది ఫణి అంటాడు యష్ రాబోయే పరిస్థితుల గురించి గెస్ చేస్తూ. వాళ్ళు కోర్టు వరకు వెళ్తే షూటింగ్ లేట్ కావచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తాడు ఫణి. లేట్ అయినా ఈలోపు జనాల్లో ఈ సినిమా మీద ఉన్న ఇంప్రెషన్ పోగొట్టకుండా ఎప్పటికప్పుడు మనం గట్టిగా ఉండాలి. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ఎదురు చూడాలి. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను అంటాడు యష్. నీ ఆలోచనలన్నీ బాగుంటాయి యష్, ఆల్ ది బెస్ట్ అంటాడు ఫణి. యష్ మొహంలో ఆ సినిమా మీద ఉన్న కసి పట్టుదల దీక్ష చూస్తూ తాగిన కాఫీ కప్ పక్కకు పెట్టి యష్ దగ్గరకు వచ్చి యష్ చేతిలో వేలు దూర్చి ధైర్యం చెప్తున్నట్టుగా పట్టుకుంటుంది. దాంతో యష్ కూడా ఇంకా ధైర్యాన్ని కూడబెట్టుకుంటూ దీక్షతో చెయ్యి కలిపి చిరునవ్వు నవ్వుతుంటాడు. దీక్ష కూడా నవ్వి, ఖచ్చితంగా నువ్వు ఈ సినిమాను తీసి నువ్వు అనుకున్నది సాధిస్తావు యష్, ఆ నమ్మకం నాకుంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు అంటుంది నమ్మకంగా. అలాగే అన్నట్టుగా యష్ తల ఊపి నవ్వుతుంటాడు. వాళ్ళిద్దరి కాన్ఫిడెంట్ చూసి ఫణీంద్ర కూడా సంతోషపడుతుంటాడు. కానీ ఫణీంద్ర మనసులో మాత్రం చిన్న భయం మెదులుతూనే ఉంటుంది. యష్ మనసులో కూడా ఆ భయం మెదులుతుంది కానీ ఆ భయాన్ని కూడా జయించాలి అన్నట్టుగా కాన్ఫిడెంట్తో కనిపిస్తుంటాడు. కొద్దిసేపటికి ముగ్గురు కిందికి వెళ్ళి ఫణీంద్రని రామ్మూర్తి వాళ్ళకి పరిచయం చేస్తాడు. అందరితో పాటు ఫణీంద్ర కూడా కూర్చొని మాట్లాడుతుంటాడు. ఫణీంద్ర మాటల్లో ఉంటూనే స్వప్నని కూడా కనిపెడుతుంటాడు. కొద్దిసేపటికి అందరూ పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకొని యష్తో సహా అందరూ బయలుదేరటానికి లేస్తారు. పెళ్లి ఏర్పాట్ల గురించి మీరు కంగారు పడకండి బావగారు, అన్నీ మేము చూసుకుంటాము అంటాడు ప్రతాప్ గారు. అవును వదినా, 10 రోజుల్లో పెళ్లి ఉంది కదా అని మీరు కంగారు పడకండి, అన్ని ఏర్పాట్లు మేము దగ్గరుండి చూసుకుంటాము అంటుంది పద్దు కూడా. సరే వదినా, మీ ఇష్టం అంటుంది జానకి గారు. లల్లి, సందీప్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి వస్తామని చెప్పి ఫనీతో సహా అందరూ బయటకొస్తారు. ఇక లోపల దీక్ష యష్ మాత్రమే మిగిలిపోతారు. యష్ వెళ్ళబోతూ కాస్త దూరంలో ఉన్న దీక్ష దగ్గరికి వస్తుంటాడు. సో
కథ అర్థమైంది కదా! అమ్మాయిని ప్రేమికుడు మోసం చేయటం అనేది కొన్ని కథల్లో కామన్. కానీ ఇక్కడ విక్రమ్, శృతి ఎలా అయితే మోసం చేశారో, ఆ మోసాన్ని డైరెక్ట్‌గా వాళ్ళతోనే సినిమాలో నటింపజేసి, ఆ సినిమాని జనాలకు చూపించడం అనేది కథ యొక్క కొత్త లేన్. అందుకనే కని విని ఎరగని కంటెంట్ అని చెప్తూ వస్తున్నాను. మరి శృతి, విక్రమ్ మేము మంచివాళ్ళం కాదు, దుర్మార్గులం అని వాళ్ళకై వాళ్ళు చెప్తూ సినిమాలో నటించడం అంటే అంత ఈజీ కాదు కదా! మరి ఆ సినిమా చేయటానికి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? సినిమా అన్నట్టుగా యష్ ఎలా తీస్తాడు అనేది తెలియాలి అంటే చివరి వరకు ఆసక్తిభరితంగా సాగిపోయే కథా వీడియోలని మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఈ స్టోరీ లైన్ మీకు నచ్చి ఉంటే మాత్రం దయచేసి కథ ఫస్ట్ ఎపిసోడ్ వీడియోని షేర్ చేస్తూ వ్యూస్ పెరగడానికి హెల్ప్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా మీ లైక్స్, కామెంట్స్ తప్పకుండా ఇస్తూ ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.